గురుగారు నమస్తే, ఏం పేరు? నా పేరు ఆగిరెడ్డి అండి. ఆగిరెడ్డి గారు. సార్ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, రాబోతున్నాయి. సో డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరిగారు. సో మరి లాస్ట్ టైం బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య పోటీ జరిగింది. సో వాళ్ళకి 48, మిగతా అట్లా పంచుకున్నారు కొన్ని. మరి ఈసారి ఎట్లా ఉండబోతుంది హైదరాబాద్ లో? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, 6 గ్యారెంటీలని వాళ్ళు అలా పోతా ఉన్నారు. ఒకవైపు బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వమని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా పుంజుకుంటున్నారు. సో బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు చేశాము, ఇప్పుడు మాకు మేము చేసినప్పుడే డెవలప్మెంట్ ఉంది, ఇప్పుడు లేదని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ 3 పార్టీలు కాకుండా పవన్ కళ్యాణ్ అండ్ కవిత కూడా వస్తా ఉన్నారు. ఏంటి మరి ఈసారి జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా మీ ఏరియాలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది, ప్లస్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటది బాగా. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఓటర్ లిస్ట్ వస్తే మాత్రం 99% బీజేపీ టీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ కి అయితే ఛాయిస్ లేదు. ఓహో, ఉంటే పోటీ ఉంటే బీజేపీకి, బీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ కే ఛాయిస్ లేదు. అదే సార్ అధికార పార్టీ కదా, అధికార పార్టీ అయినా ఏ పనులు చేస్తుండే అధికార పార్టీలో ఉండి ఏమైనా పనులు చేసే కదా వాళ్ళు చేసేది. ఉన్నాయని మీకు గుడిసెలన్నీ కూడా రోడ్ల మీద గూల కొట్టడం, అది చేయడం, గరీబుల మీద వాడి కొట్టడమే తప్ప గరీబులను దోస్తున్నాడు, ఉన్నోళ్ళకి పెడుతున్నాడు. వేస్ట్. కాంగ్రెస్ కి అయితే పెద్ద ఛాయిస్ లేదు, నాకు తెలిసి అయితే లేదు, నా అభిప్రాయం అయితే లేదు. ఏమని ఆడోళ్ళని కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు అక్కడ. బస్ ఆడోళ్ళు కొట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. 200 ఇంట్లో కరెంట్ ఫ్రీ అది వచ్చిన వాళ్ళకి వరకు 10 మందికి వస్తుంది, 100 మంది దగ్గర దోస్తున్నాడు, 100 మందికి 10 మందికి పెడుతున్నాడు. ఇప్పుడు ఆడోళ్ళకి కూడా ఏమి ఇచ్చాడు, ఫ్రీకి ఇచ్చాడు. పిల్లానికి ఫ్రీ ఇచ్చాడు, మోహన్ దగ్గర పోతున్నాడు అన్ని మళ్ళీ పైసలు డబల్ చార్జ్. ఇప్పుడు బోతిరాజు నుంచి సికింద్రాబాద్ పోతే 30 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలు చేసిండు, 10 రూపాయలు పెంచిండు. ఈంచెల్లి ఎరగడ పోతే 10 రూపాయలు ఉండే, 20 రూపాయలు చేసిండు. ఇంకేం 10 రూపాయలు. ఈంచెల్లి ఎరగడ పోతే 10 రూపాయలు ఉండేది, 20 రూపాయలు చేసిండు. వేస్ట్. అది చెప్పుకోవడానికే తప్ప కానీ ఏం లేదు. 6 గ్యారెంటీ లేవు. ఉంటాయి, ఎవరైనా అంటారు సార్, నేనైనా అంటా, నువ్వైనా అంటావు, నువ్వు అనుకోలేవా? అది ఏదైనా అంత అది ఆశావహం అందరికి ఉంటది. సో ఈ గవర్నమెంట్ అయితే పని చేయట్లేదు, నా దృష్టి అయితే చేయట్లేదు. సో ఏంటి సమస్యలు? వాటర్ ఎట్లుంది పరిస్థితి? ఎందుకంటే ట్యాంకర్లు ఎక్కువైపోయినాయి ఈసారి. ఫ్లో వాటర్ లేదు, బోర్ వాటర్ లేదు, అన్ని ఎండిపోయినాయి. నల్ల వాటర్ ఇడుస్తలేడు, ఏమి ఇడిచినా 2 గంటలు ఇస్తారు, గంట ఇస్తున్నారు, గంట ఇస్తే అర్ధ గంట ఇస్తున్నారు, అంతే. అది పరిస్థితి బాగాలే. సో మరి ఏంటి సార్, మరి ఇద్దరికి బీజేపీకి బీఆర్ఎస్ మధ్య పోటీ అంటున్నారు, ఎవరికి ఉండే అవకాశం చెప్పలేము. అది వాళ్ళ ప్రపోజల్ బట్టి ఉంటది, అదంతే. సో మరి 33% రిజర్వేషన్ అంటున్నారు మహిళలకి, వాళ్ళు కూడా కార్పొరేటర్ అవకాశం ఉంటది కదా, పెట్టాలి కదా. ఇవ్వాలి, వాళ్ళకి ఛాయిస్ ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే మహిళలకి ఇవ్వాలి ఎక్కువ. ఇంకోటి సార్, ఎస్ఐఆర్ ఓట్లు, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి వచ్చింది. సో దాన్ని ఏ విధంగా చూస్తారు? మంచిదే, కాకపోతే ఏంటంటే అది మంచి పద్ధతిగా పోతే బాగానే ఉంటది, కానీ దాంట్లో కూడా మంచి ఓట్లు కూడా తీసేస్తారేమో డౌట్ వస్తుంది. భయపడుతున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా లేకపోతే తీసేస్తారు కదా. ఇప్పుడు అధికార పార్టీ ఎవరికి అనుకూలంగా ఉందో వాళ్ళకే ఓట్లు ఎక్కువ చూసుకుంటది. అదైతే కంపల్సరీ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. 2002లో ఓట్లు వేసినోడు వాడు ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతికిండు అనుకోండి, ఊర్లో తీసుకోవాలన్నా వాడు ఇక్కడ తీసుకోవాలని ఐడియా వస్తలేదు వాళ్ళకి. సో బిఎల్ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని వాళ్ళ గురించి చెప్పట్లా. అదే దొరుకుతలే, అదే అది ఇక చూద్దాం, అది ఎట్లయితే చూద్దాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.